మీకేమైనా మేలు డాన్స్ చేశాడు దేవుడు? చేశాడు. ఏం మేలు చేశాడు? ఇప్పుడు నేను బాప్టిజం తీసుకోవాలి. ఇప్పుడు నేను రక్షణ తీసుకోవాలంటే కంపల్సరీ. ఇప్పుడు ఈ సంవత్సరం కాకపోయినా వచ్చే సంవత్సరం అయినా తీసుకోవాలి. ఎందుకంటే ఇంకా మా అల్లుడిని పక్కకు గెంటేసాడు. తెలుసా? యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ అయిందా? గెంటేసాడు. అన్ని కలిసి వస్తే బాప్టిజం తీసుకుంటాం. అలాగే అల్లు గారికి ఎలా ఉంది? వివేకానంద బాగున్నాడా? అంటే దేవుడు స్వస్థపరిచే మీరు నమ్ముతున్నారా? అబ్బాయి నేను నమ్ముతాను. ఎవడు గొడవ నాకు అనవసరం. నేను నమ్ముతాను. ఎందుకంటేమో మనం ఎన్నో చూసాం, ఎన్నో కష్టాలు పడ్డాం. అది ఎంతో మంది నేను ఆదుకుంటానన్నాడు ఉన్నాడు అక్కడ. కానీ డబ్బు తేలే. అర్థమైందా? మన భగవంతుడని నమ్మం. కంపల్సరీ నువ్వు నమ్మితే చాలా గొప్ప దేవుడు. అదండి ఈయన మాయ అవుతారు తెలిసిన ఆయన. అయితే మీతో ఈ సాక్ష్యాన్ని పంచుకోవాలని చెప్పేసి అని నేను చాలా సార్లు అనుకున్నాను. ప్రభు ఈ సమయంలో ఇలా కలుసుకుని మాట్లాడడానికి సహాయం చేశారు. ప్రస్తుతానికి వాతావరణం ఇలా ఉంది, రైతే చినుకులు పడుతుంది. అయినప్పుడు కూడా దేవుడు మాటలంటే చాలా ఆసక్తితో ఉంటాడు. అలాగే వీళ్ళ కుటుంబం కూడా చాలా బాధల నుంచి, చాలా వేదనల నుంచి, ఆడపిల్లల విషయంలో కూడా చాలా ఇబ్బంది పడతా కూడా వచ్చారు. అయినప్పుడు కూడా ప్రభువుని విడిచిపెట్టలేదు. ఈ రోజు మనం చూడు, ఈ మాయ ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఎలా అయితే ఎదుర్కొని దేవుడి కోసం బాధ వచ్చిందనో కృంగిపోకుండా మీరందరూ కూడా దేవుడి మీద ఆనుకుని ఉండాలని, ఇలాంటి గొప్ప సాక్ష్యాలు మన అందరం కూడా తెలుసుకోవాలని నా యొక్క చిన్న ప్రయత్నం. మీరందరూ కూడా చాలా శ్రద్ధతో విన్నందుకు మీకు అందరికీ వందనాలండి.